ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పుము. దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడు, మన పక్షమున వ్యాజ్యం ఆడేవాడు, మన పక్షమున నిలబడేవాడు, మన తరఫున దేవుడు ఉండి మనకు అన్ని విషయాల్లో విజయమును అనుగ్రహించేవాడు. ఇక్కడ యుద్ధము, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఇశ్రాయేల్ ప్రజల పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. వాక్యములో ఆరంభం నుంచి గమనిస్తే అన్ని సందర్భంలో దేవుడు తన ప్రజల పక్షమున నిలబడి వారికి ప్రతి విషయంలో విజయమును అనుగ్రహించారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తుల నుంచి బయటికి వచ్చిన వెంటనే వారికి ఎర్ర సముద్రం ఎదురుపడింది. ఎర్ర సముద్రం దాటడం అసాధ్యం. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వీరందరినీ ఆ సముద్రం దాటించడం చాలా కష్టతరమైన విషయం. అది ఇక వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యము రథముల మీద వారిని తరుముతూ వస్తున్నారు. వెనక్కి తిరిగి ప్రజలు చూసి ఆ ఫరోని చూసి ప్రజలందరూ భయపడ్డారు. ఇక్కడ వారు చేసిన మంచి పని ఏంటంటే, వారికి భయం కలిగినప్పుడు, శత్రువుని చూసి వారికి దిగులు కలిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు, యెహోవాకు మొర్రపెట్టిరి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పమని దేవుడు మోషేకు చెప్పాడు. అంటే ఈ ప్రజలందరూ కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. ఆ రాత్రి ప్రజలందరూ దేవునిలో విశ్వాసం ఉంచి నిలకడగా ఉన్నారు, విశ్వాసాన్ని వదిలివేయలేదు. ఆ రాత్రి మోషే ఆ సముద్రం తట్టు తన కర్రను ఎత్తినప్పుడు సముద్రము 2 భాగాలుగా విభజించబడింది. ఆ నీళ్లు అటువైపు ఇటువైపు గోడలాగా నిలబడ్డాయి. ఆరిన నేల, తూర్పు గాలి చేత ఆరిన నేలగా దేవుడు చేశాడు. ఈ ప్రజలందరూ అసాధ్యం అనుకున్నటువంటి ఆ సముద్రం మార్గం మధ్యలో నడిచిపోయారు. చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతమును ఈ ప్రజలు అనుభవించారు. అది వారి ఊహకు మించింది, వారి ఆలోచనకు మించింది. అలాంటిది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చదవలేదు, ఎక్కడ జరగలేదు. ముందెన్నడూ లేనటువంటి ఒక నూతనమైన కార్యమును, అద్భుతమును దేవుడు ప్రజలకి చేశాడు. ఎందుకంటే వారు ప్రార్థన చేశారు, దేవుడు వారి పక్షమును నిలబడి వారికి విజయమును దయచేశాడు. ప్రజలందరూ ఆరిన నేలలో నడిచారు. ప్రేమిన వాళ్ళారా, ముందు ఎన్నడూ చూడని అద్భుతమును, దేవుని కార్యమును, నూతనమైన కార్యమును దేవుడు మన జీవితంలో చేస్తారు. అది ఎప్పుడు వినంది అయి ఉండొచ్చు, ఎప్పుడు జరగంది అయి ఉండొచ్చు, ఎవరికి జరగంది అయి ఉండొచ్చు. అలాంటి నూతనమైన కార్యమును, అలాంటి అద్భుతమును దేవుడు మన జీవితంలో చేయడానికి శక్తిమంతుడు. గతంలో ఒకసారి దేవుడు చేశాడంటే మళ్ళీ కూడా అలాంటి అద్భుతం చేయడానికి గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కేవలం విశ్వసించినప్పుడే ఈ కార్యము మనకు జరుగుతుంది. అప్పుడు మీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆ ఫరో సైన్యం కూడా వీళ్ళలాగానే దాటాలని ప్రయత్నం చేశారు. సముద్రం మధ్యలోనికి వచ్చారంట. ఫరో రథములు, విస్తారమైన సైన్యము, వీరందరూ సముద్రం మధ్యలోకి వచ్చారు. వీరిని తరుముతున్నారు. ఈ లోపుగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దాటేశారు. వీరు తరుముతో మధ్యలోకి వచ్చారంట. మధ్యలోకి రాగానే మళ్ళీ మోసే కర్ర చాపగానే ఆ సముద్రపు నీళ్లు ఫరోని తన సైన్యం నీళ్ళలో ముంచేశారు. సముద్రంలో సైన్యం అంతా చనిపోయారు. ఫరో రాజు చనిపోయాడు. రౌతులు, గుర్రములు అవన్నీ నీటి మట్టమయ్యాయి, నీటిలో మునిగిపోయి చనిపోయేవన్నీ. అంటే దేవుడు ఈ ప్రజలు యుద్ధము చేయకుండానే, ఖడ్గము పట్టకుండానే, శత్రులతో పోరాటం చేయకుండానే ఈ ప్రజలకు దేవుడు విజయంనిచ్చాడు. కొన్నిసార్లు ఊరకయే ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షమున ఉన్నాడు కాబట్టి దేవుడే వ్యాజ్యం ఆడతాడు, దేవుడే మన తరపున మాట్లాడతాడు, దేవుడే మనల్ని రుజువు చేస్తాడు. మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలు దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు శత్రులందరూ ఓడిపోవడానికి దేవుడు కారణమయ్యాడు. కాబట్టి ఆ ప్రజలకు వచ్చినటువంటి విజయాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. యుద్ధము యెహోవా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య నేను అడ్డతీగల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకులు ఉన్నారు. ఆయన కారు పైన యుద్ధము యెహోవాదే అని రాశారు కారు పైన. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే,
ఆ తెగల మధ్య ఆ ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆ తెగల మధ్య తను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆరంభంలో తనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో వచ్చాయి. ఎంతోమంది వ్యతిరేకించారు. కొన్నిసార్లు ఊర్లోంచి తరమడానికి ప్రయత్నం చేశారు. కర్రలు పట్టుకొని అతన్ని కొట్టడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఈయన చెప్పిన సాక్ష్యం తను రాసుకున్నాడు కారు పైన, యుద్ధం యెహోవాదే. ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో వారందరి నోళ్ళను దేవుడు మూసేశాడు. వారందరూ మౌనం అయిపోయారు. దేవుడు తనకు విజయం ఇచ్చాడు. ఈయన వాదించలేదు, యుద్ధం చేయలేదు, పోరాటం చేయలేదు, కేసులు పెట్టలేదు. అతను మౌనంగా నిలబడి దేవుని వైపు చూశాడు. ఎవరైతే వ్యతిరేకించారో వారందరూ మౌనం అయిపోయారు, సైడ్కి తప్పుకున్నారు. ఈయన అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. మన తరపున యుద్ధము యెహోవా చేస్తాడు. మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, పోరాటం చేయాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా దేవుడు నీకు విజయం ఇస్తాడు. అది నేను జయించలేను అని అనుకుంటున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు విజయం ఇస్తారు. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షం ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ ప్రే. యేసయ్యా, మీ నామం స్తుతిస్తున్నాం తండ్రి. యుద్ధము యెహోవాదే. మా తరపున నువ్వు యుద్ధం చేస్తావు, వ్యాజ్యమాడతావు, నిలబడతావు, మా పక్షమున పోరాడతావు అని ప్రభువా మేము నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం. మీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో మీ బిడ్డలకి విజయమును తండ్రి దయచేయండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి పక్షం నిలబడండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.